Hello everyone, welcome to Kalamai's Academy. Today's important current affairs. First one, consider the following statements. First statement, the central government introduced the Disaster Management Amendment Bill on 2024. Central government disaster management bill introduced చేసింది అని ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ aimed at addressing climate induced disaster but further centralizes an already సెంట్రలైజ్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. మనకి ఆల్రెడీ సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంది కదా, సో దాన్ని ఫర్దర్గా ఇంకా సెంట్రలైజ్ చేస్తుంది అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు రీసెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అనేవి డిజాస్టర్స్ అనేవి క్లైమాటిక్ డిజాస్టర్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ తీసుకొచ్చింది 2024. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇంకా మనకి సెంట్రల్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చింది. సో లైక్ ఇప్పుడు నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా, హై లెవెల్, లో లెవెల్స్. సో ఇంటిగ్రేటెడ్గా ఎలా మేనేజ్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ బిల్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట, ఫర్దర్గా డిజాస్టర్స్ జరగకుండా. సో నెక్స్ట్ టాపిక్, యూనియన్ క్యాబినెట్ 7 న్యూ అగ్రికల్చర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ డ్యామ్ అని చెప్పేసి. సో దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది యూనియన్ టెరిటరీస్ స్టేట్స్లో ఫర్దర్గా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి, అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పేసి. సో 7 న్యూ స్కీమ్స్ తీసుకొచ్చింది యూనియన్ గవర్నమెంట్. క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్ యాజ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అని అగ్రికల్చర్లో అంటాం కదా, అది ఏ టర్మ్ ఫాలోయింగ్లో ఏది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఫిక్సింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆఫ్ ఆల్ క్రాప్స్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంటుంది అగ్రికల్చర్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఇన్ టైమ్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో అన్ని క్రాప్స్, ఆల్ క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి కదా, అది కంప్యూటరైజేషన్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ఫిక్సింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేదు అన్ని క్రాప్స్కి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఆప్షన్స్ చూద్దాం. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. అడ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్. సో సివిల్స్ 2025 గ్రూప్ 1 ప్లస్ SSC CGL ఫౌండేషన్ బ్యాచెస్ ఎట్ కలాం IAS అకాడమీ. సో కన్సల్ట్ కలాం IAS అకాడమీ. నెక్స్ట్ టాపిక్, MiG-29 ఫైటర్ జెట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంది కదా. సో ఆ ఫైటర్ జెట్ బర్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో సేఫ్గా పైలట్ బయటపడ్డారు. సో MiG-29 రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. A Rafale, B MiG-29, 3 Tejas Mk1. So how many above considered 5th generation fighter jets? మనకి 5th generation, 4th generation ఇలా ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా. సో 5th generation ఏది అని అడిగారు. సో ఓన్లీ 1, 2, 3 ఆన్సర్ ఇస్ డి. వీటిలో ఏది 5th generation కాదు. సో MiG-29 4th generation ఇది. సో MiG-29 మనం రష్యా నుంచి తీసుకున్నాం. సో ఆన్సర్ ఇస్ డి, నన్. ఇవేవి 5th generation కాదు. సో నెక్స్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ విజిట్ బ్రునై అండ్ సింగపూర్ టు స్ట్రెంథెన్ ట్రేడ్ అండ్ టెక్నాలజికల్ టైస్. సో బ్రునైని విజిట్ చేయబోతున్నారు, బ్రునై అండ్ సింగపూర్. సో ట్రేడ్ రిలేటెడ్ అంటే ట్రేడ్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. సో బైలేటరల్ ఉంటుంది కదా, కొన్ని కంట్రీస్తో టైఅప్ అవుతాము. సో ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. సో క్వశ్చన్ చూద్దాం. The term regional comprehensive economic partnership often appearance in the news in the context of the affairs of a group of countries known as the. సో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది కదా బిట్వీన్ ద కంట్రీస్. సో అది ఆ గ్రూప్ ఏ కంట్రీస్కి అని చెప్పేసి. ఏ G20, బి ఏషియన్, సి SCO షాంఘై కోఆపరేషన్ ఉంది కదా ఆర్గనైజేషన్, అది. డి సార్క్.
సో ఆన్సర్ ఈజ్ బి, ఏషియన్ గ్రూప్. ఏషియన్ గ్రూప్కి ఇది ఏషియన్ ఎకనామిక్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ఈ ఏ అంటే మెయిన్ ఏషియన్ గ్రూప్ ఇంటెన్షన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్, వెస్ట్ బెంగాల్లో ఒక బిల్ని పాస్ చేస్తున్నారు. ఏంటంటే అపరిజిత విమెన్ అండ్ చైల్డ్ అని చెప్పేసి 2024 అమెండ్మెంట్ బిల్ ఇది. సో ఇది ఏంటంటే రీసెంట్గా జూనియర్ డాక్టర్ మర్డర్ కేసు ఉంది కదా, దాని తర్వాత ఇలా బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్ అనమాట ఇది. సో అంటే నాట్ ఓన్లీ అంటే గ్యాంగ్ రేప్స్ ఇలా ఉంటాయి కదా, రిజల్ట్ ఇన్ డెత్, ఇలా కేసెస్ ఇన్వాల్వ్ అయిన ఉన్న కేసెస్ని ఇలా డైరెక్ట్గా పనిషబుల్ కింద ఇలా బిల్ తీసుకొచ్చింది. క్వశ్చన్ చూద్దాం. విచ్ అసెంబ్లీ పాస్ ద అపరిజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్? సో ఆన్సర్ ఈజ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ పాస్ చేసింది రీసెంట్గా. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎట్ కలామైస్ అకాడమీ. కన్సల్ట్ కలామైస్ అకాడమీ. థ్యాంక్ యూ.